హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీహరి. ఈరోజు నేను మీకు టెట్ ఎలా అప్లై చేసుకోవాలనేది అయితే మీకు ఈ వీడియోలో పూర్తిగా అయితే చూపిస్తాను. ముందుగా వచ్చేసి మనం గూగుల్ క్రోమ్ అయితే ఓపెన్ చేసుకోవాలి. సర్చ్ బార్ లో వచ్చేసి మనం ఏపీ టెట్ అనేది ఎంటర్ చేసినామంటే మనకి టెట్ హోమ్ పేజ్కి అయితే వెళ్తుంది అన్నమాట బ్రౌజర్. ఏపీ టెట్ ఫిబ్రవరి 2024 అని కనిపిస్తుంది కదా ఇక్కడ మనకు. దీని మీద అయితే క్లిక్ చేసినామంటే మనకి హోమ్ పేజ్ అయితే ఇలా వస్తుంది. జస్ట్ కొద్దిగా అయితే మనం స్క్రోల్ అయితే చేసుకోవాలి. ముందుగా వచ్చేసి మనం పేమెంట్ ఆప్షన్ అయితే తీసుకోవాలి. మనకి క్లిక్ హేర్ టు పేమెంట్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా, క్లిక్ చేసినామంటే మనకి ఇలా అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ముందుగా అయితే మనం క్యాండిడేట్ నేమ్ అనేది అయితే ఇక్కడ మనం ఎంటర్ చేసుకోవాలి. నేమ్ అనేది వర్డ్స్ అయితే మనం ఏమాత్రం తప్పు లేకుండా జాగ్రత్తగా చూసుకుని అయితే మనం ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి తప్పు మిస్టేక్ అయిందంటే కానీ మనకైతే మళ్ళీ చేసుకోవడానికి అయితే రాదు, కాబట్టి జాగ్రత్తగా చూసుకొని మనం అయితే స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా ఎంటర్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ కూడా కరెక్ట్గా అయితే మనం ఫిల్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనం క్యాండిడేట్ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేసుకోవాలి. కన్ఫర్మ్ క్యాండిడేట్ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనకి డూ యూ బిలాంగ్స్ టు ఆంధ్రప్రదేశ్ స్టేట్, ఎస్ ఆర్ నో అని అయితే మనకి ఇక్కడ ఆప్షన్ అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. దీనిలో అయితే మనం ఎస్ అయితే ఎస్ పెట్టుకోవాలి, నో అయితే నో పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ పేపర్ అయితే చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. చూస్ ద పేపర్ ఉంది కదా, ఇక్కడ మనకి ఏదైతే పేపర్ రాయాలా అనుకుంటామో మనం ఆ పేపర్ అయితే మనం సెలెక్షన్ చేసుకోవాలి. పేపరు ఒకటేసారి మనం ఎన్నైతే పేపర్లు రాయాలనుకుంటామో అన్ని పేపర్లు అయితే మనం ఇక్కడ సెలెక్షన్ చేసుకోవచ్చు. మనం టిక్ మార్క్ పెట్టుకొని ఒక్కొక్క పేపర్కి అయితే మనం 750 అయితే మనం పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. జస్ట్ కొద్దిగా స్క్రోల్ డౌన్ చేసినామంటే మన ఇక్కడ మన క్యాండిడేట్ ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ అలాగే ఇక్కడ వెరిఫికేషన్ కోడ్ అయితే మనం ఎంటర్ చేసుకోవాలి, క్యాప్చా అనమాట. క్యాప్చా ఎంటర్ చేసుకొని మనకి ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ కనిపిస్తున్నాయి కదా, మనం చెక్ బాక్స్ అయితే పెట్టుకోవాలన్నమాట, యాక్సెప్ట్ టర్మ్స్ కండిషన్స్. నెక్స్ట్ వచ్చేసి మనం ప్రివ్యూ అయితే కొట్టాలి. ప్రివ్యూ కొట్టిన తర్వాత మనం అయితే ఇక్కడ డీటెయిల్స్ అయితే మనం అన్నీ చెక్ చేసుకోవాలన్నమాట నీట్గా. మన నేమ్ కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ మొబైల్ నెంబర్ కానీ చెక్ చేసుకొని ప్రొసీడ్ ఫర్ పేమెంట్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేసినామంటే మనం పేమెంట్ ఆప్షన్కి అయితే వెళ్తుంది బ్రౌజరు. మనం ఇక్కడ పేమెంట్ అయితే ఎలా క్రెడిట్ కార్డుతోనైనా అని డెబిట్ కార్డుతోనైనా కానీ చేసుకోవచ్చు, నెట్ బ్యాంకింగ్తో కూడా చేసుకోవచ్చు అనమాట. మనది కార్డ్ టైప్ ఏ కార్డ్ అయితే మనం వీసా కార్డా, మాస్టర్ కార్డా, రూపే కార్డ్ అనేది అయితే మనం ఇక్కడ సెలెక్షన్ చేసుకోవాలి. మాస్టర్ కార్డుతో అయితే నేనైతే పేమెంట్ చేస్తున్నాను. మీ దగ్గర ఏ కార్డు ఉంటే ఆ కార్డుతో అయితే మీరు పేమెంట్ చేసుకోండి. మ్యాక్సిమం ఎస్బీఐ కార్డుతో అయితే పేమెంట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేసుకోవాలి అనమాట, 16 డిజిట్స్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎంటర్ కార్డ్ హోల్డర్ నేమ్ అయితే మనం ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనం కార్డుది ఎక్స్పైరీ డేట్ అయితే మనకి ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. మంత్ అండ్ ఇయర్ అయితే ఇక్కడ మనం ఎంటర్ చేసుకోవాలి. ఏటీఎం కార్డుది సివివి పిన్ అయితే మనం ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. పే నౌ అయితే క్లిక్ చేసుకోవాలి మనం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఓటీపీ అయితే అడుగుతుంది. మనం మొబైల్ నెంబర్కి ఏదైతే ఇచ్చింటామో బ్యాంక్లో అదే నెంబర్కి అయితే ఓటీపీ రావడం జరుగుతుంది. మనం ఇక్కడ ఓటీపీ అయితే ఎంటర్ చేసుకొని ఓటీపీ కరెక్ట్గా ఎంటర్ చేసుకొని మేక్ పేమెంట్ మీద అయితే క్లిక్ చేసుకోవాలి. మనకి ఇలా యువర్ పేమెంట్ హ్యాస్ సక్సెస్ఫుల్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది అనమాట. మనకి ఇక్కడ రైట్ సైడ్లో చూసుకున్నట్టే మనకి ఇక్కడ ప్రింట్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా, మనం ప్రింట్ అయితే తీసి పెట్టుకుందాం ఒకటి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కింద క్లిక్ హేర్ టు ఫిల్ అప్లికేషన్ అని కనిపిస్తుంది కదా, దీని మీద మనం క్లిక్ చేసినామంటే మనం అప్లికేషన్కి అయితే వెళ్తాము. నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ క్యాండిడేట్ ఐడి అయితే మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మనకి ఇందాక ప్రింట్ అయితే తీసి పెట్టుకున్నాం కదా, దానిలో అయితే మనం క్యాండిడేట్ ఐడి అయితే తీసుకొని ఇక్కడ మనం ఎంటర్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనం డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనం వెరిఫికేషన్ కోడ్ అంటే క్యాప్చా కింద కనిపిస్తుంది కదా, అదే మనం అయితే ఇక్కడ పైన అయితే టైప్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ కింద లాగిన్ ఆప్షన్ అయితే క్లిక్ చేసుకున్నామంటే మనకి హోమ్ పేజీలోకి అయితే మనం ఇలా ఎంటర్ అవుతాము. లెఫ్ట్ సైడ్లో వచ్చేసి మనకి క్యాండిడేట్ సర్వీస్ కనిపిస్తుంది కదా, దాని మీద అయితే మనం క్లిక్ చేసినామంటే టెట్ అప్లికేషన్ ఫామ్ అనేది అయితే కనిపిస్తుంది. మనం దాని మీద క్లిక్ చేసుకోవాలి. అప్లికేషన్ ఫామ్ అయితే మనకి ఇలా ఓపెన్ అవుతుంది.
ఇక్కడ మనకి డిక్లరేషన్ అని కనిపిస్తుంది కదా, డిక్లరేషన్ మీద అయితే మనం టిక్ బాక్స్ అయితే పెట్టుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం ప్రొఫెషనల్ కోర్స్ ఎగ్జామ్ ఏమైనా రాసింటే కన్నా ఫైనల్ ఇయర్ స్టూడెంట్ అయితే మనం ఇక్కడ ఎస్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోవాలి, లేదంటే నో పెట్టుకోవాలి. అలాగే మనం కింద సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఐ హ్యావ్ టెట్ కమ్ టీఆర్టీ ఎగ్జామ్ రాసింటే కన్నా మనం ఇక్కడ ఎస్ అనే ఆప్షన్ అయితే తీసుకోవాలి, లేదంటే నో అనే ఆప్షన్ అయితే పెట్టుకోవచ్చు. ఎస్ అనే ఆప్షన్ పెట్టుకున్నామంటే మనకి హాల్ టికెట్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది అనమాట, మనం ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకి థర్డ్ ఆప్షన్ వచ్చేసి మనం టెట్ ఎగ్జామ్ ఏమైనా రాసింటే కన్నా మనం ఇక్కడ ఎస్ అనే ఆప్షన్ అయితే పెట్టుకోవాలన్నమాట. మనం ఏ ఇయర్లో అయితే టెట్ ఎగ్జామ్ రాసింటామో ఆ ఇయర్లో వచ్చిన హాల్ టికెట్ నెంబర్ అయితే మనం ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎన్ని సంవత్సరాలలో రాసింటే మనం ఏ ఇయర్లో రాసింటే ఆ హాల్ టికెట్స్ నెంబర్స్ అయితే ఇక్కడ మనం ఎంటర్ చేసుకోవాలి, మెన్షన్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనకి అప్లికేషన్ డీటెయిల్స్ అయితే కనిపిస్తుంది కదా కింద. నేమ్ ఆఫ్ ది అప్లికెంట్ అనేది మనం ముందుగానే టైప్ చేసి ఉంటాం కాబట్టి సేమ్ వచ్చేస్తుంది. నెక్స్ట్ జెండర్ అయితే మనం ఇక్కడ టిక్ మార్క్ పెట్టుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనం ఫాదర్ నేమ్ అయితే ఎంటర్ చేసుకోవాలి. ఫాదర్ నేమ్ అయితే మనం ఏం మిస్టేక్ లేకుండా అయితే ఎంటర్ చేసుకోవాలి. నెక్స్ట్ మదర్ నేమ్ కూడా అలానే ఎంటర్ చేసుకోవాలి అనమాట. స్పెల్లింగ్ అయితే ఏం మిస్టేక్ కాకుండా జాగ్రత్తగా అయితే ఎంటర్ చేసుకోవాలి మనము. నెక్స్ట్ వచ్చేసి మనం కమ్యూనిటీ అయితే ఎంటర్ చేసుకోవాలి. తర్వాత ఆప్షన్ వచ్చేసి డిసేబిలిటీ అయితే ఎంటర్ చేసుకోవాలంట. ఎస్ అయితే ఎస్, నో అయితే నో పెట్టుకోవాలి. దాని పక్కన మనకైతే క్వశ్చన్ పేపర్ అనే మీడియం అయితే సెలెక్షన్ చేసుకోవాలని ఉంటుంది. మనం ఏదైతే సెలెక్షన్ చేసుకోవాలనుకుంటే ఆప్షన్ అదైతే పెట్టుకోవాలి అనమాట. మనం తెలుగు మీడియం అయితే తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం అయితే ఇంగ్లీష్ మీడియం అయితే ఎంటర్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి క్వాలిఫికేషన్ అయితే మనం ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. మనది ఏదైతే క్వాలిఫికేషన్ ఉంటుందో దానికైతే మనం ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనకి పర్సనల్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. డిస్టిక్, మండల్, విలేజ్ అయితే మనం ఇక్కడ సెలెక్షన్ చేసుకోవాల్సిన ఆప్షన్ అయితే ఉంటుంది అనమాట. జాగ్రత్తగా అయితే మనం సెలెక్షన్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ డోర్ నెంబర్ అయితే ఎంటర్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ స్ట్రీట్ నేమ్ అయితే ఎంటర్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ పిన్ కోడ్ ఎంటర్ చేసుకోవాలి. మన విలేజ్కి పిన్ కోడ్ ఏదంటే అదైతే ఎంటర్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఈమెయిల్ ఐడి అయితే ఇక్కడ ఎంటర్ చేసుకోవాలన్నమాట. జాగ్రత్తగా ఎంటర్ చేసుకోవాలి మనం ఏదైతే తప్పుకోకుండా. ఫ్యూచర్లో నోటిఫికేషన్స్ అయితే ఈ ఈమెయిల్కి అయితే వస్తాయన్నమాట. ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ అయితే మనం ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ వచ్చేసి మనం ఇక్కడ జాగ్రత్తగా ఎంటర్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఈఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎస్ అయితే ఎస్, నో అయితే నో పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఆర్ యూ విల్లింగ్ టు అపియర్ ఎగ్జామినేషన్ ఆన్ 8/3/2024 మహాశివరాత్రి ఉంది. ఇక్కడ ఎస్ పెట్టుకోవాలనుకుంటే ఎస్ పెట్టుకోండి, లేదంటే నో పెట్టుకోండి. ఎస్ అయితే పెట్టుకోండి మెయిన్. నెక్స్ట్ వచ్చేసి జస్ట్ స్క్రోల్ డౌన్ చేసినామంటే మనం ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్ డీటెయిల్స్ అయితే మనం ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. మనకి ఏదైతే డిస్టిక్ దగ్గర ఉంటుందో ఆ డిస్టిక్లో అయితే మనం సెలెక్షన్ చేసుకోవాలి. మినిమం 6 ఆప్షన్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఈ 6 ఆప్షన్స్ అయితే మనం గ్యారంటీగా చూస్ చేసుకోవాలి. మనం ఏదైతే డిస్టిక్ దగ్గర ఉంటుందో మనకి దగ్గర ఉండే సెంటర్స్ పర్ఫార్మెన్స్ అయితే పెట్టుకోవాలి మనం జాగ్రత్తగా. ఇంకా ఎక్కువ ఆప్షన్స్ కూడా పెట్టుకోవాలనుకుంటాం మనం ఇక్కడ యాడ్ మోర్ సెంటర్స్ ఉంది కదా, ఇక్కడైతే క్లిక్ చేసి పెట్టుకోవచ్చు. మన ఫోటో అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సిగ్నేచర్ వచ్చేసి మనం బ్లాక్ ఇంక్తో అయితే చేసుకోవాలన్నమాట. ఫోటో జేపీజే ఫార్మాట్లో ఉండాలి. 150 kbps లోపల అయితే ఉండాలన్నమాట. ఫోటో కింద మనం సిగ్నేచర్ పెట్టేసి మనమైతే ఫోటో స్కాన్ చేసుకొని పెట్టుకొని ఇక్కడైతే అప్లోడ్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ యాక్సెప్ట్ అబౌట్ డిక్లరేషన్ దగ్గర అయితే మనం టిక్ బాక్స్ అయితే పెట్టేసుకోవాలన్నమాట. రైట్ సైడ్ లో ప్రివ్యూ ఫామ్ ఉన్నది కదా, దాన్ని క్లిక్ చేసినామంటే మనకి ఫామ్ అయితే మనం ఫిల్ చేసిన ఫామ్ అయితే మనకి మళ్ళీ రివైండ్ చేసి చూపిస్తుంది. మనం అయితే జాగ్రత్త మొత్తం అయితే స్పెల్లింగ్ ఏమైనా మిస్టేక్ ఉన్నాయో చెక్ చేసుకొని ఒకసారి సబ్మిట్ అయితే క్లిక్ చేసుకోవాలి. స్క్రోల్ డౌన్ చేసుకొని మనం అయితే చెక్ చేసుకోవాలన్నమాట. ఒకసారి డీటెయిల్స్ అయితే మొత్తం పూర్తిగా అయితే మనం కరెక్ట్గా చేసుకున్నాం అనుకున్నప్పటికైతే మనం స్క్రోల్ డౌన్ చేసి ఎడిట్ చేయాలనుకుంటే ఎడిట్ ఆప్షన్ అయితే చేసుకోవచ్చు. లేదు సరిపోయినంటే మనం సబ్మిట్ ఫామ్ అయితే క్లిక్ చేసినామంటే సబ్మిట్ అయితే అయిపోతుంది అనమాట. మనం ఇక్కడ ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వాలనుకుంటే మనం ఇవ్వచ్చు, లేదంటే క్లోజింగ్ బటన్ అయితే కొట్టేసినామంటే క్లోజ్ అయిపోతుంది ఈ ఫీడ్బ్యాక్ ఆప్షన్ అయితే.
నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ప్రింట్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఈ ప్రింట్ ఆప్షన్ క్లిక్ చేసినామంటే మనం ఇక్కడ ప్రింట్ అయితే ఇచ్చుకోవచ్చు అనమాట. మన దగ్గర ప్రింటర్ అంతే. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.